మొన్న ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన జగన్ రెడ్డి గారు. ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఉర్సా అంట, ఉల్సా అంట, లులు అంట, లిల్లీ అంట. కొద్దిగా అయినా తమరికి సిగ్గనేది ఉందా సార్? మీరు వెళ్ళగొట్టినటువంటి లులు పరిశ్రమ, లులు కంపెనీని మేము తిరిగి వైజాగ్ తీసుకొస్తే ఎగతాళి చేస్తారా? ఇదేనా మీకు? నా వైజాగ్, నా ఉత్తరాంధ్ర, నేను రాజధాని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని మీరు చేసింది ఏంటండి? రిషికొండకి గుండు కొట్టించి 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు మీరు. 50 లక్షలతో ఒక బాత్ టబ్బు, 30 లక్షలతో మసాజ్ టేబుల్, 25 లక్షలతో కమోడు. ఇదే కదా మీరు వైజాగ్ తీసుకొచ్చింది. ఇంకేం తీసుకొచ్చారు జగన్ రెడ్డి గారు? మసాజ్ టేబుల్, లక్షల రూపాయల మసాజ్ టేబుల్, లక్షల రూపాయల బాత్ టబ్బు, ఇది మీరు వైజాగ్ తీసుకొచ్చింది మీ విలాసాల కోసం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధి చెందాలి, అక్కడ మన బిడ్డలకి ఉద్యోగాలు దక్కాలి అని చెప్పి ఆయన అహర్నిశలు శ్రమించి పెట్టుబడులు తెస్తామంటే దానిపైన బురద జల్లే కార్యక్రమం. మీరేం సాధించారండి? స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్స్ ఎన్ని పెట్టారు మీరు? 2019-24 మధ్య మీరు ఎన్ని ఎస్ఐపిబి మీటింగ్స్ పెట్టారు? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ జగన్ రెడ్డి. ఎన్ని మీటింగ్లు పెట్టారు మీరు? 5 సంవత్సరాలలో కేవలం 5 సార్. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి ఎస్ఐపిబి మీటింగ్స్ మీరు సంవత్సరానికి పెట్టింది 1. కానీ ఇవాళ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి కేవలం 10 నెలలు అవుతుంటే ఇప్పటికి 5 మీటింగులు పెట్టడం జరిగింది. 5 మీటింగులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. అది మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. మీరు 5 సంవత్సరాల్లో పెట్టిన మీటింగులు 5 అయితే మేము మొదటి సంవత్సరం 10 నెలల్లోనే దాదాపుగా 5 మీటింగులు పెట్టాం. 4,71,379 కోట్ల రూపాయలు పెట్టుబడులకి క్లియరెన్స్ ఇచ్చాం ఎస్ఐపిబిలో. 10 మాసాలలో 5 మీటింగ్లలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ 4,71,379 కోట్ల రూపాయల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చింది. కానీ మీరు సాధించింది ఏంటి? 5 సంవత్సరాల్లో కేవలం 5 మీటింగులు పెట్టి ఉన్నటువంటి పరిశ్రమల్ని వెనక్కి తోలేశారు. జీవితంలో మళ్ళీ కాలు పెట్టాం ఈ రాష్ట్రంలో అని చెప్పి లులు పరిశ్రమ చైర్మన్ ఆ రోజున మాట్లాడితే ఇవాళ అదే మనిషిని ఒప్పించి, ఇవాళ అదే చైర్మన్ గారిని ఒప్పించి ఇవాళ మళ్ళీ లులు మాల్ అద్భుతంగా విశాఖ నగరంలో నిర్మిస్తున్నాం. కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. ఇవాళ అందుకు కడుపు మంటగా ఉందా మీకు?